గ్రహణ గోచారం. ప్రత్యేక గ్రహణం మార్చ్ 3వ తేదీ 2026 సాయంకాలం ఏర్పడుతున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం మనకు భారతదేశంలో పాక్షికంగానే కనబడుతున్నది. ఇతర దేశాల్లో ఇది సంపూర్ణ చంద్రగ్రహణంగా ఏర్పడుతున్నది. ఈ యొక్క గ్రహణము మనకు దాదాపుగా సాయంత్రం 5:40 నుంచి యావత్ భారతదేశంలో 6:47 మధ్యన వివిధ ప్రాంతాల వారీగా సూర్యోదయ సూర్యాస్తమయాలకు సంబంధించిన కాలమాన భేదాలను బట్టి ఈ యొక్క గ్రహణము మనం వీక్షించగలుగుతున్నాం. గ్రహణం యొక్క మోక్షకాలం 6:47 లేదా 6:50. ఇది శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఫాల్గుణ మాసం పూర్ణిమ మంగళవారం సాయంత్రం ఈ యొక్క గ్రహణం మనకు ఏర్పడబోతున్నది. చంద్రగ్రహణ పాక్షిక స్పర్శ మధ్యాహ్నం 3:20 ప్రారంభమవుతున్నది. చంద్రగ్రహణ సంపూర్ణ స్థితి రాక 4:34 ఏర్పడుతున్నది. సంపూర్ణ చంద్రగ్రహణ మధ్యకాలం సాయంత్రం 5:03. సంపూర్ణ చంద్రగ్రహణ విడుపు కాలం సాయంత్రం 5:30. పాక్షిక గ్రహణం ముగింపు సాయంత్రం 6:47. పూర్తి గ్రహణ మధ్యకాలం 3:29. అయితే ఈ పాక్షిక గ్రహణము, ఈ సంపూర్ణ చంద్రగ్రహణము మనకు భారతదేశంలో కాక ఇతర దేశాలలో ఇంచుమించుగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, అంటార్కిటికా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, రష్యా, ఎంటైర్ ఏషియా ఖండాలలో ఈ యొక్క చంద్రగ్రహణము చూసే అవకాశాలు ఉన్నాయి. మన భారతదేశంలో మన భారతదేశ కాలమాన ప్రకారంగా మనకు హైదరాబాద్ కాలమానం ప్రకారంగా సూర్యోదయ సూర్యాస్తమయాలను మనం పరిగణించినట్టయితే 3వ తేదీ సూర్యోదయం 6:30, సూర్య అస్తమయం 3వ తేదీ సాయంత్రం 6:21. ఇంచుమించుగా చంద్రుడు కూడా సాయంత్రం చంద్రోదయం సూర్యాస్తమైనటువంటి 1 నిమిషం తేడాతోటి చంద్రోదయం 6:22 చంద్రోదయం జరుగుతున్నది 3వ తేదీ సాయంత్రం. కానీ 3వ తేదీ సాయంత్రం చంద్రోదయం గ్రహణగ్రస్త చంద్రోదయం జరుగుతున్నది. అది ఇంచుమించుగా సాయంత్రం 6:47 వరకు ఆ గ్రహణ కాలం ఉండి ఆ తర్వాత గ్రహణం యొక్క ముగింపు ఏర్పడుతున్నది. గ్రహణం యొక్క పూర్తిగా విడింపు మనకు 6:50 ఏర్పడబోతున్నది. సూర్యాస్తమయం నుంచి చంద్రోదయం చూడడానికి దాదాపుగా మనకు 6:21 నుంచి 6:47 మధ్యన గ్రహణ కాలం పూర్తయిన తర్వాత 6:47 అంటే దాదాపుగా 25-26 నిమిషాల తర్వాత మనము సంపూర్ణ చంద్రుడిని చూడగలుగుతాం. అంటే గ్రహణాన్ని పూర్తిగా విడిచినటువంటి చంద్రుడిని చూడగలుగుతాం. కాబట్టి ఇది మన దేశంలో పాక్షికంగా ఉన్నంతలో ఉత్తరాఖండ్, డెహ్రాడూన్ ఆ ప్రాంతంలో కొద్దిగా నిడివిగా బాగా కనబడుతుంది. ఎక్కువ సమయం ఇతర దేశాలలోనే ఈ గ్రహణ కాలాన్ని పూర్తిగా వీక్షించే అవకాశాలు ఉన్నాయి. మన దేశంలో మాత్రం ఇది వివిధ ప్రాంతాల వారీగా సూర్యోదయ సూర్యాస్తమయాల భేదాన్ని మనం లెక్కబెట్టినట్టయితే కలకత్తాలో 5:40 సూర్యాస్తమయం అవుతున్నది. కాబట్టి కలకత్తా వాసులకు ఈ గ్రహణం నిడివి కాలం ఎక్కువగా ఉంటుంది. ఇంచుమించుగా భారతదేశంలో ఉన్నటువంటి లేదా మన తెలంగాణ, ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల వారీగా మనం చూసినట్టయితే 6:21 నుంచి 6:47 మధ్యన కొద్ది తేడాతోటి ఈ యొక్క గ్రహణ కాలాన్ని మనం చూడగలుగుతాము. సగటుగా 6:20 వరకు పెట్టుకోండి. అక్కడి నుంచి 6:47 మధ్య వరకు మనకు ఈ గ్రహణ సమయం ఉంటుంది. కాబట్టి హైదరాబాద్ వాళ్ళకి 6:22 నుంచి 6:47 మధ్యన ఈ యొక్క గ్రహణ సమయం మనకు కనబడుతున్నది. ఈ గ్రహణానికి వివిధ రాసుల వారికి, వివిధ నక్షత్రాల వారికి మనం పరిశీలించినట్టయితే పుబ్బా నక్షత్రంలో ఉన్న కేతుగ్రస్తంగా ఉన్నట్టు సంపూర్ణ చంద్రగ్రహణంగా ఏర్పడుతున్నది. కాబట్టి సింహరాశిలో పుబ్బా నక్షత్రం వారికి ఈ యొక్క గ్రహణ వేధ ఎక్కువగానే ఉంటున్నది. అలాగే రాశి ప్రకారంగా చూసినట్టయితే మనకు సింహరాశి, కన్యారాశి, మకర, వృషభ రాశి వారికి ఈ గ్రహణ ఫలితాలు అధమంగా ఉన్నాయి. ధనస్సు, కుంభం, మేషం,
కర్కాటక రాశుల వారికి ఈ గ్రహణ ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. తుల, వృశ్చికం, మీనం, మిథున రాశి వారికి శుభ ఫలితాలుగా ఈ గ్రహణ ఫలితాలు ఇస్తున్నాయి. అయితే నక్షత్రాల వారిగా చూసినట్టయితే మనకు పూర్వ ఫల్గుని నక్షత్రం ఎక్కువగా వేధగా కనబడుతున్నది కాబట్టి ఆ నక్షత్ర జాతకులు ఈ యొక్క పరిహారాలు పూర్వ ఫల్గుని, పూర్వాషాఢ, భరణి నక్షత్ర జాతకులకు కొంత వేధ ఎక్కువగానే ఉంటుంది. అలాగే చిత్త, మృగశిర, ధనిష్ట నక్షత్ర జాతకులకు కూడా వీరికి కొంత వేధ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఈ నక్షత్ర జాతకులు కూడా పరిహారాలు చేసుకోవాలి. ఆ తదనంతరం పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు కూడా ఈ గ్రహణ వేధ కొంత అతిగానే ఉంటుంది కాబట్టి ఈ నక్షత్ర జాతకులు కూడా పరిహారాలు చేసుకోవాలి. చివరిగా ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్ర జాతకులకు కూడా ఈ గ్రహణ ఫలితాలు కొంత నక్షత్రయుక్తంగా వేధగానే ఉన్నాయి కాబట్టి నక్షత్రాల వారిగా ఈ నక్షత్రాల వారు కొంత పరిహారాలు చేసుకున్నట్టయితే, గ్రహణానికి సంబంధించిన ఫలితాలు చేసుకున్నట్టయితే వీరికి మానసిక అశాంతులు దూరమైపోతాయి, దైహికమైన పీడలు కూడా తొలగిపోతాయి, చంద్రుని వల్ల జరిగే అశుభ ఫలితాలన్నీ కూడా దూరమైపోతాయి. కాబట్టి ఈ నక్షత్రాల వారు, ఈ పైన సూచించిన నక్షత్రాల వారు, రాసుల వారు ప్రత్యేకించి ఈ చంద్రగ్రహణ పరిహారాల కోసానికి ప్రయత్నం చేయండి. మీకు సమీపంలో ఉన్నటువంటి పండితులు చెప్పినటువంటి విధంగా కానీ లేదా ఏది ఏమైనప్పటికీ కూడా ఒక కాంస్య పాత్రలో, చిన్నటి కాంస్య పాత్రలో నెయ్యిని పోసి అందులో కేతు అంటే రాహు కేతు ఎవరిదైనా ఒక బింబం ఉంటుందండి, చంద్రబింబం. ఆ చంద్రబింబం అందులో వేసి, కేతు బింబం కూడా వేసి దాన్ని పూజించి సంకల్పయుక్తంగా మనకు ఏదైతే సంపూర్ణ చంద్రగ్రహణ పీడా పరిహారార్థం, మనోపీడా పరిహారార్థం అనుకుంటూ ఆ సంకల్పయుక్తంగా మీ యొక్క నక్షత్రాలు, మీ యొక్క రాసులు, ఆ గోత్రాలు చెప్పుకొని ఆ సంకల్పయుక్తంగా అవి దానాలు చేయండి. అది కాని పరిస్థితుల్లో మీరు నవగ్రహ మంటపంలో దాదాపు 9 ప్రదక్షిణలు చేయండి. రాహు, కేతు, చంద్రుని గురించి ప్రత్యేకంగా జపాలు మీ అంతలో మీరే చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఏది ఏమైనా కూడా ఈ చంద్రగ్రహణానికి సంబంధించిన విషయంలో మనం కొంత జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మానసిక బాధలు, మనోవికారాలు దూరమైపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ గ్రహణాన్ని మనం ఒక సైంటిఫిక్ మెథడ్లోనే దాన్ని మనం పాటించడానికి ప్రయత్నం చేయండి. ఈ సంక్షిప్త వివరాన్ని మీకు యోగ మంజరి ద్వారా తెలియజేస్తున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.